బ్యాక్ టు న్యూస్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించని దౌర్భాగ్య ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని టీపీసీసీ ప్రెసిడెంట్ విమర్శించారు. వనపర్తిలో జరిగిన మహిళా గర్జన సభలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు ప్రాధాన్యం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళా సంఘాలకు 5 లక్షల రూపాయల చొప్పున వడ్డీ లేని రుణం అందిస్తామన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ జోస్యం చెప్పారు. ప్రతి సమభావన సంఘానికి రివాల్వింగ్ ఫండ్ గ్రాంట్ మీరు తిరిగి కట్టనవసరం లేదు. ప్రతి సంఘానికి ₹1,00,000 తగ్గకుండా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. అభయాస్త్రం కింద ఈరోజు పూర్తిగా నీరు గార్చిన అభయాస్త్రం కింద ప్రభుత్వ పెన్షన్ కాకుండా మహిళా సమభావన సంఘాలందరికీ నెలకి ₹1,000 పెన్షన్ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం. విలేజ్ అసిస్టెంట్ ఆర్గనైజర్లకి, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకి నెలకి ₹3,000 నుంచి ₹10,000 జీతాలు వేసే ఏర్పాటు చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి సామాజిక బాధ్యతగా ఉక్కు కంపెనీ యజమానులు తమ వంతు సహాయం చేయాలన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కేటీఆర్. సచివాలయంలో ఉక్కు కంపెనీ యజమానులతో సమావేశమైన మంత్రులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సిమెంటు కంపెనీలు ధరలు తగ్గించినట్లుగానే ఉక్కు కంపెనీలు కూడా తక్కువ రేట్లకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై అన్ని ఉక్కు కంపెనీల యాజమాన్యాలతో చర్చించి తమ నిర్ణయం ప్రభుత్వానికి చెబుతామన్నాయి యాజమాన్యాలు. ఈ విషయమై అధికారులతో స్టీల్ కంపెనీలు మరోసారి భేటీ కావాలని కోరారు మంత్రులు. సికింద్రాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో అర్ధరాత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తనిఖీలు చేయటం వివాదాస్పదమవుతోంది. అర్ధరాత్రి తనిఖీలపై జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో దళారుల హవా నడుస్తోందనే వార్తలతో సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీలు చేశారు. బ్లడ్ శాంపిల్స్ బయటకు తీసుకువెళుతున్న ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో జూనియర్ డాక్టర్లకు క్లాస్ తీసుకున్నారు. దీంతో సూపరింటెండెంట్ వ్యవహారంపై జుడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఓడి ఆయన ఇంతకుముందుకు ఇప్పుడు సూపరింటెండెంట్ అయ్యిండొచ్చు, కానీ ఆయన హెచ్ఓడిగా ఉన్నప్పటి నుంచి ఒక్క బయాప్సీ రిపోర్ట్ కూడా మా సొంత పేదాలజీ ల్యాబ్కి వెళ్ళలేదు. అన్ని బయాప్సీ రిపోర్ట్ అని బయటకు పోతున్నాయి. బయాప్సీ కాస్ట్ 1,500 బయటకు ఎందుకు పంపించాలి? మనకి పేదాలజీ ల్యాబ్ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది. మన పేదాలజీకి ఇచ్చే రిపోర్ట్ తీసుకోకుండా గ్యాస్ట్రో నుంచి పోయాల్సిన బయాప్సీ బయటికి పోయింది. మన ఆ విషయం ప్రశ్నించకుండా ఎక్విప్మెంట్ పనిచేస్తున్నా కూడా బయటికి వెళ్తుంది. అందరు బయాప్సీలు ఇక్కడే చేస్తున్నారు ఎక్సెప్ట్ గ్యాస్ట్రో. ఎక్విప్మెంట్ లో ఏమన్నా ఉన్నా చిన్న రిపేర్ ఉంటే అదొక సూపరింటెండెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిపేర్ చేయించాలి కానీ ప్రతిసారి రిపేర్ చేయించండి సార్ అంటే కొత్తది కొందాం అవసరం అయితే. కొత్తది ఉన్నది లేదు వీటి నుంచి మాత్రం రిపోర్ట్లు అన్ని బయటికి పోతాయి. మేము చేసినటువంటి పనికి ఇది మేము చేసింది కరెక్టా రైటా రాంగ్ అనేది మా ఆత్మసాక్షిగా మేము అనుకున్నది ఒకటే. సామాన్య మానవుడు పేదరికంతో వచ్చినటువంటి పేషెంట్లు గాంధీలకు వస్తారు. ఈ పేషెంట్లు వీళ్ళ డబ్బులు లాక్కొని ప్రైవేట్ వ్యక్తులు ల్యాబ్ టెస్టులు చేస్తున్నారు. ఇది మాకు కరెక్ట్ కాదనిపించింది. సో మేము సమాజానికి న్యాయం చేయాలనే విషయంలో మేము చేస్తున్నాం. ఈ విషయంలో కూడా మేము సిగ్గుపడాల్సిన పని చేయలేదు, మేము తలకాయ దించుకోవాల్సిన పని మేము చేయలేదు, రాజీనామా చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది కేవలము మేము మెసేజ్ ఏమి ఇవ్వాలి, మేము సమాజానికి సొసైటీకి మేము ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి, మేము ఒక న్యాయబద్ధంగా పనిచేయాలా, ఒకటి మేము మా మనస్సాక్షిగా మేము పనిచేస్తున్నాం. ఇది కరెక్టా కాదా అనేది మా వైద్యులు మేము కోరుకునేది ఏంటంటే ఏ విషయంలో కూడా మీకు హాస్పిటల్ యాజమాన్యం కానివ్వండి, అడ్మిషన్ కానీ మీకు వ్యతిరేకం కాదు. దయచేసి అందరు వైద్యులు స్పందించాల్సిన విషయం ఏంటంటే మేము వ్యక్తుల మీద మేము ఎప్పుడు దాడి చేయము, వ్యక్తుల మీద ఎప్పుడు మేము పోటీ చేయము. ఏ డిపార్ట్మెంట్ కానివ్వండి, గైనిక్ డిపార్ట్మెంటే కాకుండా ఎనీ డిపార్ట్మెంట్ ఏ ఇన్సిడెంట్ కానివ్వండి, మన పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేసి బయట టెస్టులు చేయించడం కానివ్వండి, అవన్నీ మేము ఒప్పుకోము. ఇది కంపల్సరీగా ఇది నేరం కిందనే వస్తుంది. ఇది తమిళనాడులోని తిరువత్తూరులో స్కూల్ స్టూడెంట్స్ రెచ్చిపోయారు. ఏకంగా హెడ్ మాస్టర్ పైనే కత్తులతో దాడికి దిగారు. క్లాస్ రూమ్లో ప్రశ్నలు అడిగారనే నెపంతో విద్యార్థులు ఈ దారుణానికి ఒడిగట్టారు. తోటి విద్యార్థులు చూస్తుండగానే కత్తులతో కడుపులో పొడిచారు. ఈ దాడిలో హెడ్ మాస్టర్ తీవ్రంగా గాయపడ్డారు. 108 సహాయంతో ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కర్ణాటకలో ఓ మంత్రి గారి దురుసు ప్రవర్తన వివాదానికి తెరలేపింది. బళ్ళారి పర్యటనకు వెళ్లిన మంత్రి డీకే శివకుమార్ పార్టీ కార్యకర్త మీద చేయి చేసుకున్నారు. సెల్ఫీ దిగేందుకు ఓ యువకుడు ప్రయత్నించగా అతని చెంప మీద కొట్టారు శివకుమార్. మంత్రి తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి.